పూర్వం ఒక విద్యాధరుడు అనే వ్యక్తి సంతానం కావలేనని బ్రహ్మను ఉద్దేశించి గంగా తీరమున తపస్సు చేయుచుండెను. నియమవంతుడై భక్తి శ్రద్ధలతో చిరకాలము తపమాచరించెను. అతడట్లు చిరకాలము తపము చేయగా బ్రహ్మ సంతుష్టుడై వానికి ప్రత్యక్షమయ్యాడు. వరములను ఇస్తును కోరుకొమ్మన్నాడు. పుత్రుణ్ణి ఇమ్మని విద్యాధరుడు బ్రహ్మను కోరాడు. అప్పుడు బ్రహ్మ, నాయన, నీకు పుత్ర సంతాన యోగము లేదు, అయినను నీ తపమునకు మెచ్చి పుత్రికను అనుగ్రహించుచున్నాను అని చెప్పి అంతర్ధానం అయ్యాడు. తరువాత విద్యాధరునకు పుత్రిక కలిగెను. ఆమె ఉత్తమ లక్షణములు కలిగి ఉన్నది. ఆమె పెరిగి పెద్దదయ్యను. మిక్కిలి సుందరి అయి సద్గుణాన్విత అయి కన్నవారికిని తనను చూచిన వారికిని సంతోషమును కలిగించుచుండెడిది. విద్యాధరుడును ఆనందమును కలిగించు ఈమెను ఎవరికో ఇచ్చి అత్తవారింటికి పంపజాలక